ఉద్ధవ గీత. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రథసారథి కూడా. కానీ తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. ద్వాపరయుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవ, నా అవతార కాలంలో ఎంతోమంది నా నుంచి ఎన్నో వరాలను బహుమతులను పొందారు. కానీ నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు. కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది. ఏమి కావాలో కోరుకో అని ప్రేమగా అడిగారు. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలలు అర్థం చేసుకోవడం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు. కానీ నిన్ను ఒక ప్రశ్న అడుగుదాము అనుకుంటున్నాను, అడగవచ్చునా అని వినయంగా ఇలా అడిగాడు. కృష్ణ, నీవు మా అందరికీ జీవించడానికి ఇచ్చిన సందేశం ఒకటి, కానీ నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధంలో నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు. దయచేసి నా సందేహాలు తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవ, ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా, నిన్ను గుడ్డిగా నమ్మారు కదా, నువ్వు వారి వర్తమానము భవిష్యత్తు తెలిసిన వాడివి. అటువంటప్పుడు వారిని జూదం ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనాలను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. ఆఖరికి తన తమ్ములను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళను కాపాడవచ్చు కదా. కౌరవులు దుర్బుద్ధితో పరమసాధ్వైన ద్రౌపదిని జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెని ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడవని గొప్ప పేరు పొందావు. కానీ ముందే నీవు కలుగజేసుకునుంటే ఆమెకు నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడు అనిపించుకుంటాడు. నీవు చేసినదేమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్థించాడు. నిజానికి ఈ సందేహాలు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఈ క్రింది విధంగా బోధించారు. ఉద్ధవ, ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడే తగిన చర్యలను తీసుకునేవాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదంలో ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెం వేయించాడు. ధర్మరాజు మాత్రం పందేలను నా చేత వేయించాలి అని అనుకోలేదు. నా సహాయం కోరలేదు. శకుని, నేను ఆడి ఉంటే జూదం ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెం శకుని వేయగలిగేవాడా, లేక అతను చెప్పిన పందెం నాకు పడేది కాదా? నీవే చెప్పు. సరే, ఇది ఇలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణుడు రాకూడదు అని ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకుని తన పిలుపు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ ఏమాత్రం నా సహాయం కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చేయమని వాదించింది. తన బుద్ధి కుశలతనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమై నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుడిని ప్రశ్నించాడు. కృష్ణుడి సమాధానాలకి ఉద్ధవుడు భక్తితో చలించి, కృష్ణ, అలాగైతే మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమ్మల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడుతావా అని చక్కటి ప్రశ్న వేశాడు. దానికి కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవ, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలగజేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మం అని వివరించాడు. ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడై, అయితే కృష్ణ, మేము తప్పుదారి పట్టి పాపాలు మూట కట్టుకుంటుంటే నువ్వు అలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నించాడు.
దానికి కృష్ణుడు, ఉద్ధవ, నీ మాటలు నీవే జాగ్రత్తగా గమనించి నీకే అర్థమవుతుంది. భగవంతుడు నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నీవు తప్పులెలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు, అనర్థాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు జూదం గురించి నాకు తెలియదనుకోకపోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేనంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయాలన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞతాభావంతో కృష్ణుడికి నమస్కరించాడు. ఇందులో నీతి, పూజలు, ప్రార్థనలు భగవంతుడి సహాయం కోరడానికి చేసే కర్మలే కదా. కానీ సంపూర్ణ విశ్వాసం వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే బోధించాడు. యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు రథసారథిలా వ్యవహరించి అతనికి కర్తవ్యాన్ని బోధ చేశాడే కానీ అతని బదులు స్వయంగా యుద్ధం చెయ్యలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయన్ని మన జీవన రథసారథిని చేసుకుంటే మనకి కూడా అర్జునుడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులని ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనని అన్ని వేళలా కాపాడుతుంది.